మీనరాశి యందు పూర్వాభాద్ర నక్షత్రము 4 పాదములు, 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము 4 పాదములు, రేవతి నక్షత్రము 4 పాదములు కనబడుతున్నవి. ఈ రాశి వారికి ఆదాయము 5 గాను, వ్యయము 5 గాను, రాజపూజ్యము 3 గాను, అవమానము 1 గాను కనబడుతున్నవి. ఈ రాశి వారికి రవి, శనేశ్వరుడు, కేతువు, కుజుడు విశేషమైనటువంటి ఫలితాలని అందిస్తున్నారు. ఇన్నాళ్ళ నుంచి మీరు ప్రయత్నిస్తున్నటువంటి అత్యున్నతమైనటువంటి పదవిని మీరు అలంకరించగలుగుతారు. అది కూడా జనాల యొక్క అనూహ్య సహాయ సహకారములతోటి. వృత్తిరీత్యా మీ మనోవాంఛ, మీ యొక్క కోరిక నెరవేరుతుంది. మీరు కోరుకుంటున్నటువంటి ఉన్నత పదవి మిమ్మల్ని వరిస్తుంది. శారీరకంగా కొంత అనారోగ్యం వెంటాడుతున్నప్పటికీ కూడా బాధపడవలసిన అవసరం లేదు, అది తాత్కాలికమే. మిమ్మల్ని పరీక్ష పెట్టే సమయం. ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని తమ యొక్క సూటిపోటి మాటలతోటి ఇబ్బంది పెట్టే సమయం. మీ సహనమే మీకు రక్షగా నిలబడుతుంది. ఇంతకాలం మిమ్మల్ని మెచ్చుకున్నటువంటి వారు మీ వెనకాలే కొన్ని మిమ్మల్ని అపనిందల పాలు చేసేటువంటి ప్రమాదం కూడా కనబడుతోంది. కాబట్టి కొంత ఎవరు మంచి ఎవరు చెడు అన్నటువంటి నిర్ణయాలు కొంచెం ఆచితూచి తీసుకోవాల్సినటువంటిగా సమయం ఇది. గృహ నిర్మాణ విషయములో, స్థిరాస్తి వ్యవహార విషయములలో, విదేశీయాన వ్యవహార విషయములలో విశేషమైనటువంటి రాణింపును పొందుతారు, గుర్తింపును పొందుతారు. విశేషముగా ప్రయాణాలు చేస్తారు, అనుకున్నది సాధిస్తారు. స్వశక్తి మీద మీరేంటో మీరు నిరూపించుకోగలుగుతారు. అఖండ రాజయోగాన్ని పొందుతారు. మీరు ఎవరూ ఊహించినటువంటి రాజయోగాన్ని పొందుతారు. మీరు అధికారులు మీకు చెడు చెయ్యాలి అనుకున్నా మీ సమర్థతను అనుసరించి వారు మీకు సహాయము చేసే తీరవలసి వచ్చినటువంటి పరిస్థితి. రాజకీయంగా అండదండలతోటి విశేషంగా మీరు పురోభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగంలో మార్పులు చాలా అనాయాసంగా, అంటే అత్యున్నతమైన పదవిని మీరు అలంకరించడానికి చాలా పరిస్థితులు చాలా సానుకూలంగా ఉంటాయి. కావలసినటువంటి బదిలీలతోటి మీరు ఆనందంగా ఉంటారు. మీ పేరుకి, మీ మాటకి ఒక గుర్తింపు లభిస్తుంది. ముఖ్యముగా డిఫెన్స్ రంగంలో, పరిశోధనా రంగంలో మీ పేరు ప్రఖ్యాతులు విశ్వవిఖ్యాతమవుతాయి. కళాకారులకు అద్భుతమైనటువంటి గుర్తింపు, కళాకారులకు అద్భుతమైనటువంటి రాణింపు, ఆదాయము, గుర్తింపు చక్కగా. రాజకీయ నాయకులకి కొంత అంతర్గత శత్రు భయం ఉంటుంది. కొద్దిపాటి మూలమంత్ర హోమములు మీ ఇంట్లో చేయించుకోవడం, శత్రు నివారకమైనటువంటి హోమాలు చేయించుకోవడము, పరిహారాలు చేయించడము చాలా 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 తప్పనిసరి. గుర్తుపెట్టుకోండి. అంతవరకు చేయదాకా వస్తుంది. వెనకాల నుంచి ఎవరో మాటు వేసి మిమ్మల్ని అవకాశం రాకుండా, దూరం చెయ్యకుండా ఈ మంత్రహోమాలు, అది అవకాశం మీ చేతిలో పడేట్లుగా ఆ భగవత్కృప మిమ్మల్ని కాపాడుతుంది. గుర్తుపెట్టుకోండి. విద్యార్థులకి కొంత పరీక్షా సమయమే, ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. కానీ మీరు అనుకున్నటువంటి గుర్తింపు, అంటే రాణింపు, మీరు 90% ఊహిస్తే అది 75-80లో వస్తుంది తప్ప మీరు అవకాశాన్ని చేజార్చుకునేటువంటి అవకాశం అయితే కనబడటం లేదు. చక్కగా రాణిస్తారు మీరు. విదేశీ ప్రయాణాల కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు, విదేశీ విద్య కోసం చేస్తున్న ప్రయత్నాలలో మీరు సఫలీకృతులవుతారు. కొంత ఏలినాడి శని ప్రభావము చేత కొంత మానసికమైనటువంటి కొంత చీకాకులు ఉన్నప్పటికీ వాటిని అన్నింటినీ మీరు స్వశక్తితోటి అధిగమించుకోగలుగుతారు. వ్యాపారస్తులకి, వ్యవసాయదారులకి అనుకూలమైనటువంటి సమయం. ఈ రాశిలో పుట్టిన స్త్రీలు కొద్దిపాటి అనారోగ్యము, గర్భస్థ విషయంలో, ఋతుక్రమ మార్పుల విషయంలో కొద్దిపాటి చీకాకులు పొందినప్పటికీ తాత్కాలికమది. పూర్వార్ధంలో ఉన్న ఉత్తరార్ధంలో శమిస్తుంది. చక్కగా ఆరోగ్యంగా మీరుంటారు. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ప్రతి శనివారము నాడు శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించటం, చక్కగా నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు చేసుకోవడం, చక్కగా కాళ్ళు, చేతులు, చెవులు కడుక్కుని మూల విరాట్కి, ఈశ్వరుడికి ఒక 11 ప్రదక్షిణలు చేసుకుని మీరు ఇంటికి వెళ్ళడం, నెలలో ఒక్క శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించుకోవడం, పూర్వార్ధంలో ఒకసారి, ఉత్తరార్ధంలో ఒకసారి తప్పనిసరిగా మీ ఇంట్లో అఘోర పాశుపత హోమం చేయించటం చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది. ఈ రాశివారు తప్పనిసరిగా ఈ సంవత్సరంలో ఒక్కసారైనా సరే కనీసం గానుగాపురంలో నృసింహ సరస్వతి స్వామి వారి దర్శనం చేసుకుని, అటు పిమ్మట నృసింహ సరస్వతి స్వామి వారు స్వయంగా ప్రతిష్ఠించినటువంటి కల్లేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని శనేశ్వరుడి యొక్క పరిపూర్ణ సానుకూలతతోటి అప్రతిహతమైనటువంటి విజయపథంలో మీరు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పరిహారాలను ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ